హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు రైతులకు మంచి శుభవార్తకి సంబంధించిన వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి రైతులకు మరో పథకాన్ని ప్రారంభించబోతున్నారు తెలంగాణ గవర్నమెంట్. సో కావున ఈ పథకం ఏంటి అనేది, ఈ పథకంలో ఏమేమి ఉంటాయి, ఎలా అప్లై చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో మీకు సమాచారం ఇస్తాను. కావున వీడియో అనేది ఫస్ట్ నుంచి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్స్ లభిస్తుంది. అదేవిధంగా మీకు వ్యవసాయానికి సంబంధించిన వీడియో ఏమైనా కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అలాంటి వీడియో మీ కొరకు అప్లోడ్ చేస్తాను. సో రైతులకు ఇది మంచి శుభవార్త. సో మనకు ఇప్పుడు నెక్స్ట్ మంత్ అంటే జనవరిలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కొరకు ఒక పథకానికి ప్రారంభించబోతున్నారు. ఆ పథకం ఏంటి అంటే యాంత్రీకరణ పథకం. అంటే రైతులు వ్యవసాయం చేయడానికి అంటే విత్తనాలు విత్తినప్పటి నుంచి పంట హార్వెస్టింగ్ అయ్యే వరకు ఉపయోగించిన మిషనరీకి అంటే కావలసిన మిషనరు మనకు అంటే విత్తనాలు వేయడానికి విత్తే మిషన్స్లు, అదేవిధంగా పంట హార్వెస్టింగ్ చేయడానికి ఉపయోగించే మిషన్లు, అదేవిధంగా పంటలో కలుపు తీయడానికి కావలసిన మిషనరు, ఇవన్నీ మిషనరీకి సంబంధించిన ఈ పథకం. అంటే రైతులు కొనాలంటే ఎక్కువ ధర ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ సబ్సిడీ కింద ఈ రైతులకు కావలసిన యాంత్రీకరణం అంటే కావలసిన పనిముట్లు మిషనరీకి అందజేస్తున్నారు సబ్సిడీలో. సో కావున ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు దాదాపుగా ఈ నెక్స్ట్ మంత్ జనవరిలో ఈ పథకానికి ప్రారంభించడానికి పూర్తి ఏర్పాటు అయిందని మన వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలపడం జరిగింది. సో ఈ పథకానికి నెక్స్ట్ మంత్ జనవరిలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ యాంత్రీకరణ పథకంలో భాగంగా మనం చూసుకున్నట్లయితే దాదాపుగా రూపాయలు 101.93 కోట్లతో మొత్తం 1,30,000 మందికి లబ్ధి పొందే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఈ పథకంలో చూసుకున్నట్లయితే మనకు దాదాపుగా 15 రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి సబ్సిడీలో. అవి చూసుకున్నట్లయితే వ్యవసాయానికి ఉపయోగించే మనకు విత్తనాలు విత్తే మిషన్స్ అన్నమాట. అదేవిధంగా కలుపు తీయడానికి వాడే కలుపు మిషన్స్లు మనకు అంటే వీడర్సు ఇట్లాంటివి ఉంటాయి చాలా అవి. అదేవిధంగా స్ప్రే చేయడానికి మనకు వాడే స్ప్రేలు అందుబాటులో ఉంటాయి సబ్సిడీలో. అదేవిధంగా మినీ ట్రాక్టర్కి సంబంధించిన ఉంటుంది. తర్వాత ట్రాక్టర్కి అటాచ్ చేయడానికి మనకు వాడే అంటే ప్లౌలు ఉంటాయి, ఎంబీ ప్లవ్ కానీ తర్వాత ఇట్లాంటి రకరకాల ప్లవ్ అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా రోటివేటర్ లాంటివి కూడా అవైలబుల్ ఉంటాయి. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు సీడ్స్ కమ్ ఫర్టిలైజర్స్ అంటే విత్తనాలతో పాటు ఎరువులు వేసే మిషన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు 15 రకాల వస్తువులు మనకు మిషనరీ సబ్సిడీలో అందుబాటులో ఉంటుంది ఈ పథకం భాగంగా. సో ఈ పథకంలో చూసుకున్నట్లయితే దాదాపు 40 నుంచి 50% సబ్సిడీ అనేది వర్తిస్తుంది. కావున రైతులకు తమకు అంటే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కంపల్సరీ ఈ పథకంలో అప్లై చేసుకోవాలి. సో అప్లై చేసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పాను దాదాపు 1,30,000 మందికి లబ్ధి చేరుకుంటుంది అని. కావున మీరు కూడా అప్లై చేసుకోవాలి. సో మీకు కూడా వర్తించినట్లయితే 50% అంటే హాఫ్కి హాఫ్ సగం రేట్ వస్తుంది. కావున మంచి అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇది అప్లై చేయాలంటే ఈ పథకం ప్రారంభించిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్, అదేవిధంగా అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్స్ ఆఫీసర్స్ ఉంటారు, ఏఓ ఏయుఎస్, వీళ్ళ దగ్గర వెళ్ళి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మీకు కూడా వచ్చినట్లయితే మీరు కూడా పొంది వ్యవసాయం చేసుకోవచ్చు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇవి మారుతున్న కాలంలో ఉపయోగిస్తున్న టెక్నాలజీ పరంగా రైతులు కూడా వ్యవసాయానికి టెక్నాలజీ పరంగా సాగు చేస్తున్నారు. సో పెరుగుతున్న జనాభానికి సరిపడా ఆహారం, అదేవిధంగా దానికి సమకూర్చడానికి వ్యవసాయం కూడా దిగుబడి సాధించడానికి ఉపయోగిస్తున్న టెక్నాలజీ పరంగా అదేవిధంగా మిషనరీ కూడా ఉపయోగిస్తున్నారు రైతులు. కానీ రైతుల దగ్గర ఈ మిషనరీ కొనాలంటే డబ్బులు అంతా ఉండవు. కాబట్టి ఈ సబ్సిడీలో చూసుకున్నట్లయితే
చేసుకున్నట్లయితే ఈ 40 నుంచి 50% సబ్సిడీ వస్తుంది. అంటే 50% సబ్సిడీ అంటే మనకు దాదాపు ఒక వస్తువు మనకు ఆఫ్ రేట్కే వస్తుంది. కావున ఈ పథకము అంటే రైతులకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ పథకాన్ని ప్రారంభించిన తర్వాత మీరు కూడా ఇక ముందు అప్లై చేసి ఉన్నట్లయితే వాళ్ళకు కూడా వర్తిస్తుంది. అదేవిధంగా ఈ ప్రారంభించిన తర్వాత కూడా మీరు అప్లై చేయాలి. అదేవిధంగా ఇది ఇక ముందు కూడా ఆల్రెడీ చాలామంది అప్లై చేసుకొని ఉన్నారు రైతులు. వారి దరఖాస్తు కూడా ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీసర్ వాళ్ళ దగ్గర. ఇక ముందు కూడా మీరు అప్లై చేయడానికి మీ దగ్గర ఉన్నటువంటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ని సంప్రదించి అక్కడ వెళ్ళి అప్లై చేసుకున్నట్లయితే మీకు కూడా వర్తిస్తుంది. మీకు కూడా వచ్చినట్లయితే వ్యవసాయం చేసి మంచి దిగుబడి సాధించవచ్చు. ధన్యవాదం.